రాజకీయ నాయకుల పేర్లు ప్రజా సంస్థలకి, ప్రజల ఆస్తులకి పెడుతున్నారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ టెక్ పార్క్, ఎన్టీఆర్ సుజల స్రవంతి, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, చాలా ఇలాంటి రాజకీయ నాయకులందరూ మనకి ప్రధానమంత్రులు చేసిన వాళ్ళది, మనకి ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళ పేర్లు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ శిలాఫలకాలు, చంద్రన్న ఇళ్ళు, జగనన్న అమ్మఒడి, చంద్రన్న దీపం, ఇలా చాలా చాలా పథకాలకి పేర్లు రాజకీయ నాయకులు పెడుతున్నారు. మనం వాటిని తిట్టుకుంటూనో లేకపోతే యాక్సెప్ట్ చేస్తూనో గడిపేస్తున్నాం. కానీ ఆ పేర్లు పెట్టే అర్హత వాళ్ళకి లేదు అనే విషయాన్ని ఏ ఒక్కరూ కూడా కోర్టులకు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే మనం ఈ ప్రజాస్వామ్యంలో మనకి ప్రజలకు సంబంధించినంత వరకు, అంటే పబ్లిక్కి సంబంధించినంత వరకు ఏ తప్పు జరిగినా మనం చెప్పగలిగేది ఓన్లీ కోర్టులోనే. ప్రజాస్వామ్యంలో మనం డైరెక్ట్గా పోరాటాలు చేయకూడదు. సో ఇంకా ఇలాగా చాలా పేర్లు, ఇందిరమ్మ, పక్కా ఇళ్ళు, రాజీవ్ గృహకల్ప, ఇలా చాలా చాలా పేర్లు, చాలా మంది నాయకులవి, చాలా మంది పాత మాజీ ముఖ్యమంత్రులవి, మాజీ ప్రధానమంత్రులవి పేర్లు పెట్టేసుకుంటుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అధికారం? మనం నోరు మూసుకోవడం కూర్చుండడం మూలంగానే కదా. అంటే సామాన్య ప్రజలు నోరు మూసుకుని కూర్చుండడం మూలంగానే, ముఖ్యంగా మన అడ్వకేట్ సోదరులు చూసి చూడనట్టు వదిలేయడం మూలంగా. దీని మీద ఒక కేసు వేస్తే నాకు తెలిసి 2-3 అడ్జర్న్మెంట్లోనే తీర్పు మనకి ప్రజలకు ఫేవరబుల్గా వస్తుంది. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఈ రాజకీయ నాయకుల మీద అభిమానం పెంచుకోవడం ద్వారానో, సినిమా తారల మీద అభిమానం పెంచుకోవడం ద్వారానో పోగొట్టుకుంటున్నాం అనేది నా అభిప్రాయం. ఇవాళ పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజల అభిమానం వల్ల వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ టాలెంట్ మూలంగా, వాళ్ళ సిన్సియారిటీ మూలంగా, వాళ్ళ దక్షత మూలంగా వచ్చినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీస్ ఏంటో మనం చాలా చూసాం. మా తాత సంపాదించి ఉండుంటే ఇవాళ నేను కూడా కోటీశ్వరుని అయి ఉండేవాడిని. జనరల్గా చెప్తున్నాను మీకు. నేను మా తాత సంపాదించలేదు, నాకేం రిగ్రెట్స్ లేవు. ఆయన దేవుడితో సమానం మాకు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కొంతమేర నిజాయితీగా పనిచేస్తే తర్వాత తరం వాళ్ళకి, తర్వాత జనరేషన్స్ వాళ్ళకి కూడా గుర్తుండిపోయేటువంటి కొన్ని ప్రాజెక్టులు వస్తాయి. అలా మనం గతంలో కూడా చాలా ప్రాజెక్టులు చూసాం, మంచి మంచి ప్రాజెక్టులు. వాళ్ళందరూ సిన్సియర్గా పనిచేయడం మూలంగా ఆ ప్రాజెక్టులు అలా కలకాలం జనాలకి ఎంతో ఉపయోగపడుతున్నాయి. అలాగే ఈ పేర్లు పెట్టడం వెనకాల వాళ్ళకున్న అధికారం ఏంటో నాకు అర్థం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల ధనాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించడానికే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. 18 నుంచి 20%, మహా అయితే ఒక 25% ట్యాక్స్ పేయర్ల డబ్బులతోటి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అది లిక్కర్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఇంకో వ్యాట్ కావచ్చు, లేకపోతే ఇంకొక ఏదో ఎక్సైజ్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, ఏ రకమైనటువంటి పన్నుల ద్వారా అయినా సరే ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుంది. ఈ ఆదాయంలోంచి మనకి ఇచ్చేటువంటి డబ్బులకి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ప్రతిరోజు ట్యాక్స్ పేయర్ ఏడుస్తుంటాడు. ఈ పథకాలు చూసి, పేదలకు ఇచ్చేటువంటి పథకాలు చూసి ట్యాక్స్ పేయర్ ఏడుస్తుంటాడు.